లూకా సువార్త 15వ అధ్యాయము 8 నుండి 10 వచనాలను చూసినప్పుడు, ఒక స్త్రీకి 10 వెండి నాణేలు ఉన్నాయి. వాటిలో ఒకటి పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి దొరికినంత వరకు జాగ్రత్తగా వెతుకుతుంది అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి వాక్య భాగంలో మనం చదువుకున్నాం. అయితే దొరికిన తరువాత నాతో కూడా సంతోషించండి అని చెప్పి తన చెలికత్తెలను, తన స్నేహితులను, పొరుగువారిని పిలిచి తను పోగొట్టుకున్న నాణెము దొరికినదని వారితో చెప్పి సంతోషముతో తన యొక్క మాటలను అందరికీ తెలుపుతూ ఉన్నారు. తన సంతోషాన్ని పంచుకుంటూ ఉన్నారంట. ఇంకా అటువలే మారు మనస్సు పొందు ఒక పాప విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగుని మీతో చెప్పుచున్నాను అని ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి వాక్య భాగము, ఒక స్త్రీకి 10 వెండి నాణేలు ఉన్నాయి. ఈ 10 వెండి నాణేలలో ఒక నాణెము పోగొట్టుకుంది. అయితే పోగొట్టుకున్నటువంటి వెండి నాణెము దొరికేంత వరకు కూడా వెతకటము ఇక్కడ ఉన్నటువంటి వాక్య భాగాల్లో మనం చూస్తూ ఉన్నాం. గత వారం మనం చెప్పుకున్నాం 15వ అధ్యాయం 3వ వచనం నుండి 7వ వచనం వరకు కూడా ఉన్నటువంటి వాక్య భాగాలను చూసాం. అక్కడేమైంది? గొర్రె తప్పిపోయింది. ఇక్కడేమైంది? నాణెము పోగొట్టుకుంది. గొర్రె ఒక జంతువు కాబట్టి దాని యొక్క ఫూలిష్నెస్ బట్టి, అమాయకత్వం బట్టి, తెలియనితనం బట్టి తప్పిపోయింది. ఈ వెండి నాణ్యము పోగొట్టుకున్నటువంటి వెండి నాణ్యానికి కాళ్ళు లేవు, లేకపోతే అది ఎక్కడికి దానంతట అది వెళ్ళిపోదు. కానీ ఈ స్త్రీ యొక్క కేర్లెస్నెస్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఎవరి కేర్లెస్నెస్ అండి? ఆ యొక్క యజమానురాలు, వెండి నాణ్యాలు కలిగినటువంటి యజమానురాలు ఎవరైతే ఉన్నారో ఆమె యొక్క కేర్లెస్నెస్ బట్టి, అంటే అజాగ్రత్త వలన ఆమె కోల్పోయినట్లుగా మనం ఈ వాక్య భాగంలో చూస్తూ ఉన్నాం. సాధారణంగా యూదులు ఏం చేస్తుంటారనంటే, వాళ్ళు ఇప్పుడు మనకి వివాహమైనటువంటి స్త్రీ అని ఎలా తెలుసుకుంటాం? కాళ్ళకి మెట్టెలు ఉంటాయి, మెడలో నల్లపూసల దండ ఉంటుంది. వీళ్ళని చూసినప్పుడు ఏమనుకుంటామంటే ఈ అమ్మాయికి పెళ్ళయింది అని అనుకుంటారు. మరి కొంతమంది ఉంగరాలు ధరించుకుంటారు. ఆ పెళ్లి ఉంగరం బట్టి ఈ అమ్మాయికి పెళ్ళయిందని చెప్పి గుర్తిస్తారు. అదొక గుర్తింపు, సిగ్నిఫికెన్స్. అలాగే యూదుల యొక్క వివాహము అయినటువంటి స్త్రీగా ఎలా తెలియబడుతుంది అని అంటే, వాళ్ళకి ఒక హెయిర్ బ్యాండ్ అనేది ఉంటుంది. తల మీద క్లిప్ పెట్టుకుంటారు కదా, ఆ హెయిర్ బ్యాండ్కి 10 వెండి నాణేలు చుట్టూ ఉంటాయన్నమాట. హెయిర్ బ్యాండ్ తెలుసు కదా. ఆ హెయిర్ బ్యాండ్కి ఎన్ని ఉంటాయండి వెండి నాణేలు? 10 వెండి నాణేలు ఉంటాయి. ఆ 10 వెండి నాణేలు కలిగినటువంటి హెయిర్ బ్యాండ్ని ఒక స్త్రీ ధరిస్తే ఆ స్త్రీకి వివాహమైనదని తెలుస్తుంది అన్నమాట. అదొక గుర్తింపు. వివాహానికి గుర్తుగా హెయిర్ బ్యాండ్ని పెట్టుకుంటారు. అలాగే ఆ యొక్క హెయిర్ బ్యాండ్ మీద ఉన్నటువంటి వెండి నాణేలు, 10 వెండి నాణేల్లో ఒక వెండి నాణ్యం పోతే ఆమెకి ఎలా ఉంటుంది? అది దేనికి గుర్తు? అది వివాహానికి గుర్తు, తనకి పెళ్ళయిందని గుర్తు. ఇప్పుడు పెళ్ళైనటువంటి స్త్రీ నల్లపూసల తాడు పడిపోయింది అనుకోండి ఎక్కడో, అన్నీ కూడా వెతికి 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 చివరికి అది దొరికేంత వరకు కూడా మనసు ప్రశాంతత అనేది ఉండదు. ఎందుకనంటే అది పెండ్లప్పుడు వివాహానికి గుర్తుగా ఇవ్వబడింది కాబట్టి. అలాగే ఈమె కూడా ఆ హెయిర్ బ్యాండ్ మీద ఉన్నటువంటి 10 వెండి నాణాలు, ఒక వెండి నాణ్యం పోయినప్పుడు తన యొక్క మానసికమైనటువంటి పరిస్థితి మనం ఆలోచన చేస్తే ఎలా ఉంది అని అంటే, అయ్యో నా అజాగ్రత్త వల్ల ఇది పోయిందే, ఒకవేళ నా ఇంటి వారికి ఈ విషయం తెలిస్తే నన్ను అవమానిస్తారు, నన్ను బాధ పెడతారు, లేకపోతే నేను సమస్యల్లో పడతాను, ఇబ్బందుల్లో పడతాను, మాట కాసేసిన పరిస్థితి వస్తుంది, నన్ను రకరకాలుగా మాట్లాడేటటువంటి వారు ఉంటారు అని చెప్పి భయపడుతూ ఉంది. ఏమిటి ఆమె ఏం చేస్తుందంటే, ఆ 10 వెండి నాణ్యాలలో ఒక వెండి నాణ్యము పోతే ఏం చేస్తుంది? ఇప్పుడైతే ఒకవేళ కరెంట్ లేకపోయినా ఫోన్ టార్చ్ వేసుకొని మరి వెతుకుతూ ఉంటాం, కరెంట్ ఉంటే లైట్ వేసుకొని వెతుకుతూ ఉంటాం. ఇలాగా మనకిప్పుడు అన్ని సౌలభ్యాలు అనేవి ఉన్నాయి. కానీ పూర్వపు దినాల్లో కరెంటు కూడా లేని దినాలు కాబట్టి ఏం చేస్తుందట ఆమె, ఆ యొక్క
ఇంతకుముందు ఇల్లులు ఎలా ఉండే, పూర్తిగా మూసివేయబడినట్టుగా ఉండే. ఇప్పుడైతే కిటికీలు ఉంటాయి, అన్ని ఫెసిలిటీస్ మనకు ఉన్నాయి. పూరీలు ఎలా ఉంటాయమ్మా? పూరీలకి కిటికీలు ఉంటాయా? ఉండవు, పూర్తిగా కప్పేసినట్లుగా ఉంటారు. ఏమండి ఆ దినాల్లో ఇప్పుడు అన్నీ కిటికీలు తెరుచుకున్నా, తలుపులు తెరుచుకున్నా, ఒక్కపోతే చచ్చిపోతున్నాం. కానీ అప్పుడు పూర్తిగా కమరేకులతో ఇల్లంతా మూసేసినట్టు ఉండేది. అయినా సరే ప్రశాంతంగా పడుకునేవారు. అంత వాతావరణం అనేది చల్లదనంగా ఉండేది. ఇప్పుడు ఏసీలు వేసినా సరే, కూలర్లు వేసినా కాయట్లేదు. అంత వేడిమి వాతావరణము అంతగా మారిపోతూ ఉంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, అప్పుడున్నటువంటి దినాల్లో ఎలక్ట్రిసిటీ లేని కారణంగా ఆమె దీపం వెలిగించుకొని ఇల్లంతా ఎతుకుతూ ఉంది. ఇల్లు ఇంకా ఎక్కడైనా పడిపోయిందేమో అని చెప్పి ఏం చేస్తుందంట, చీపురు పట్టుకొని ఊడ్చితే ఏదో మూలలోకి వెళ్ళిపోయింది, కంటికి కనబడింది. ఒకసారి ఏమవుతుందండి, చీపురికైనా వస్తుంది కదని చెప్పి దీపం వెలిగించింది, వెతికారు. తర్వాత చీపురు పట్టి శుభ్రంగా ఊడ్చారు. ఎక్కడ కూడా ఏ మూలన కూడా చిన్న వదలకుండా ప్రతిదీ కూడా క్లీన్గా దాన్ని శుభ్రం చేసుకుంటూ వస్తూ ఉన్నారు. అది దొరికిన తర్వాత ఆమెకున్నటువంటి సంతోషము ఎంతో గొప్పగా ఉంది. అయితే ఇక్కడ మనం చెప్పుకోవలసినటువంటి వాక్యము ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి వాక్య భాగంలో ఏమండి, ఆ యొక్క వెండి నాణెం మీద ఎవరి ముద్ర ఉంటుంది? వెండి నాణెం మీద ఎవరి ముద్ర ఉంటుందండి? ఇదిగోండి, ఇక్కడ ఈ యొక్క నోటు మీద మనం చూస్తూ ఉన్నాం కదా. ఏమండి, ఈ నోటు మీద మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే ఒక ముద్ర ఉంటుంది. అది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే ముద్ర లేకపోతే అది చెల్లదు. ఈ ముద్ర మాత్రమే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ముద్రించినటువంటి ముద్ర ప్రాముఖ్యం మాట. ఏమండి, అది ఉంటేనే దీనికి విలువ. ఆమె కోల్పోయినటువంటి వెండి నాణెం మీద ఎవరి ముద్ర ఉంది? ఎవరి ముద్ర ఉంటుంది? ప్రభుత్వం యొక్క ముద్ర ఉంటుంది. ఒకసారి చూద్దాం. లోకాసువార్త 20వ అధ్యాయము 19వ వచనం నుండి 25 వచనాలు చూసినప్పుడు, కైసరునకు పన్నిచ్చుట న్యాయమా కాదా అని ఆయన అడిగిరి. ఆయన వారి కుయుక్తిని గుర్తిరిగి, ఒక దేనారము నాకు చూపిడి, దాని మీద రూపమును పైవ్రాతయు ఎవనివి అని అడగగా వారు కైసరు అనిరి. అందుకు ఆయన, అలాగైతే కైసరువి కైసరునకును, దేవునివి దేవునికి చెల్లించుడని వారితో చెప్పాను. ఒక దేనారం చూపించారు. ఆ దేనారం మీద ఎవరి బొమ్మ ఉంది అని అంటే, కైసరు బొమ్మ ఉంది. ఆ కైసరు బొమ్మ ఉంది కనుక కైసరిది కైసరికి ఇవ్వండి, దేవునిది దేవునికి ఇవ్వండి అని చెప్పి ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఆ ముద్ర, ఆ కాయిన్ మీద ఉన్నటువంటి ముద్ర, నాణ్యం మీద ఉన్నటువంటి ముద్ర గవర్నమెంట్ది కాబట్టి ఆ గవర్నమెంట్కి పన్ను మీరు చెల్లించండి. పన్ను చెల్లించొద్దు అని ఆయన అనట్లేదు. గవర్నమెంట్కి మీరు పన్ను చెల్లించండి అని అన్నాడు. మరి గవర్నమెంట్కి ఇస్తున్నది గవర్నమెంట్కి ఇస్తున్నప్పుడు దేవునికి ఇవ్వవలసింది దేవునికి మీరు ఇవ్వండి అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభుత్వానికి ఇవ్వవలసింది ప్రభుత్వానికి ఇవ్వండి, దేవునికి ఇవ్వవలసినది దేవునికి మీరు ఇవ్వండి అని చెప్పి ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఆ నాణ్యం మీద ఉన్నటువంటి ముద్ర ప్రభుత్వానిది కాబట్టి దాని మీద సర్వ హక్కులు ఎవరికి ఉన్నాయి? ప్రభుత్వానికి ఉన్నాయి. అలాగే ఇక్కడ మనము చెప్పుకోవలసినటువంటి వాక్య భాగంలో ఉన్నటువంటి మేలే అయినటువంటి విషయం ఏమేనంటే, ఇక్కడ మనం గమనించినప్పుడు చూడండి, మనము ప్రతి ఒక్క మనిషి కూడా ఎవరి యొక్క రూపాన్ని కలిగి ఉన్నాం? అర్థమైందండి. ఇప్పుడు నాణ్యం మీద లేకపోతే నోటు మీద ప్రభుత్వానికి సంబంధించిన ముద్ర ఉంది. మరి మనుషులమైన మన పట్ల, పాపులమైన మన పట్ల ఎవరి రూపం ఉందండి? మన మీద దేవుని రూపము మనలో ఉంది. పాపి అయిన మనుషుడైనా, ఏ మనుషుడైనా ఎవరి రూపం ఉంది? దేవుని రూపము ఉంది. దేవుని రూపము మన పైన ఉంది కనుక, అయితే దేవుని రూపానికి అడ్డుగా ఏముందని అంటే పాపము ఉంది. పాపము వలన దేవుని రూపము కనుమరుగైపోతుంది. పాపము వలన దేవుని నీతి కనుమరుగైపోతుంది. మనుషుని మీద పాపము ఏలుబడి చేయటం వలన దేవుడు తన యొక్క స్వరూపాన్ని మనిషికి ఇచ్చాడు. కానీ పాపం ఏం చేస్తుందంటే దేవుని స్వరూపాన్ని మూసివేస్తూ ఉంది, దేవుని స్వరూపాన్ని కప్పివేస్తూ ఉంది. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏమిటంటే,
ప్రతి మనిషి కూడా దేవుని రూపాన్ని కలిగి ఉన్నాడు. ప్రతి రూపాయి, ప్రతి నాణ్యము, ప్రభుత్వ ముద్ర ఎలాగుంటుందో ప్రతి మనిషి కూడా దేవుని యొక్క రూపము చేత, ఆయన స్వరూపము చేత, ఆయన యొక్క ప్రతిబింబము చేత నిర్మించబడినటువంటి వాడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క స్వరూపము మనలో ఉంది, దేవుని యొక్క రూపము దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి దేవుని స్వరూపము చేత మనం ఉన్నామన్న సంగతి మనము జ్ఞాపకము చేసుకోవాలి. రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చూసినప్పుడు, రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 29వ వచనంలో, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరుగునో వారు తన కుమారునితో స్వారూప్యము గలవారు అగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. తన కుమారునితో స్వారూప్యము గలవారుగా ఉండడానికి. హల్లెలూయా. మనము దేవుని యొక్క స్వారూప్యములో ఉండాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. దేవుని యొక్క స్వారూప్యతలోకి మార్చబడాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. దేవుని స్వరూపమును మనము ధరించుకునే వారమై ఆయన వాక్యాన్ని చేతపట్టిన వారంగా ఉండాలని ఆయన యొక్క ఆశయ ఉన్నది. కనుక మనం ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, దేవుని కుమారుని యొక్క యేసుక్రీస్తు యొక్క స్వారూప్యము గలవారుగా ఉండడానికి దేవుడు మనల్ని నిర్ణయించుకున్నాడు. హల్లెలూయా. మనలో ఎవరి స్వరూపం ఉండాలండి? దేవుని స్వరూపం ఉండాలి, దేవుని పోలి ఉండాలి, దేవుని లక్షణాలు ఉండాలి, దేవుని యొక్క క్రియలు మన జీవితంలో ఉండాలి. శరీర క్రియలు కాదు, ఆత్మీయమైనటువంటి క్రియలు మన జీవితంలో ఉండాలి. ఆత్మీయమైనటువంటి దేవుని క్రియలు మన జీవితంలో ఉండాలి. మన స్వరూపము, మన గుణగణములు, మన లక్షణాలు, మనకున్నటువంటి ప్రతిదీ కూడా దేవుని స్వభావము కలిగి మనం జీవించాలి తప్ప లోకంలో ఉన్నటువంటి మాలిన్యము ఆయన స్వభావం కాదు, లోకంలో ఉన్న పాపము ఆయన స్వభావం కాదు, లోకంలో ఉన్నటువంటి విచారము ఆయన స్వభావం కాదు, లోకంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి దుర్నీతి, అనేక రకములైనటువంటి అయిష్టమైన కార్యాలు, పాప సంబంధమైనటువంటి క్రియలు ఆయన స్వరూపము కాదు. దేవుని స్వరూపం, దేవుని యొక్క పోలిక, దేవుని యొక్క క్రియలు మనము కలిగి ఉండాలి అని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. కనుక ఆయన స్వరూపాన్ని మనం కలిగటానికి, ఆయన స్వరూపాన్ని మనం కలిగి ఉండి జీవించడం కోసమే దేవుడు మనల్ని నిర్ణయించుకున్నాడు. హల్లెలూయా. దేవుడు మనల్ని నిర్ణయించుకున్నాడు దేనికోసం అంటే ఆయన స్వరూపమును మనము కలిగి ఉండాలి. అలాగే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనాన్ని చూసినప్పుడు, 2 కొరింథీ 3వ అధ్యాయము 18వ వచనం, మనమందరమును ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. హల్లెలూయా. మనమందరమును ఎవరండి? మనం సంఘములో ఉన్న మనము అందరం, క్రీస్తుని ఎరిగి ఉన్న మనం అందరమును, క్రీస్తును తెలుసుకున్న మనం అందరమును, క్రీస్తు యొక్క స్వరూపములో, క్రీస్తు యొక్క స్వారూప్యత కలిగి, క్రీస్తు పోలికగా ముసుగు లేని ముఖము వలె. ఏముండకూడదంట మనకి? ముసుగు లేని ముఖము వలె. మన ముఖానికి ముసుగు వేసుకోకూడదు. మన ముఖానికి ముసుగు అంటే ఏంటని అర్థం? లోపల ఒక రకంగానో బయటికి ఒక రకంగాను. లోపలేమో అనేక రకములైనటువంటి పాపం మనలో జీవించి, బయటకు మాత్రం ప్రార్థనా పరుల వలె, బయటకు మాత్రము ఏమండి గొప్ప ఉజ్జీవకరమైనటువంటి జీవితాన్ని జీవించిన వారి వలె, బయటకు మాత్రం దేవుడు అంటే గొప్ప ఇష్టముగా, బయటకు మాత్రం ఏమండి పరిశుద్ధులుగా, బయటకు మాత్రం నీతిమంతులుగా, బయటకు మాత్రం ఏ పాపము చేయకుండా దేవుని కొరకు జీవించేవారుగా ఉంటూ లోపల మాత్రము అనేక రకాలైనటువంటి తప్పిదాలు కలిగి, అనేక రకములైనటువంటి పాపములను కలిగి, అనేక రకములైనటువంటి ఇష్టానుసారంగా మనకు నచ్చిన తోవకు మనం వెళ్ళిపోయి దేవుని వాక్యాన్ని పక్కన పెట్టేసి దేవుడంటే నిర్లక్ష్యముతో ఉన్నటువంటి వారుగా ఉండున్న వారు చాలామంది ఉంటారు. ఇలాంటి పరిస్థితులు ఎంతోమంది జీవితాల్లో, మన జీవితాల్లో కూడా ఎదురవుతూనే ఉంటాయి. అయితే ఆయన అంటున్నారు ముసుగు లేని ముఖము వలె. హల్లెలూయా. ఎలా ఉండాలి మనం? ముసుగు లేని ముఖము వలె ఉండాలి. మనమందరమును ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయొచ్చు. ఎలా చేయాలట? అద్దము వలె ప్రతిఫలింప చేయొచ్చు. దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు ఎలాంటిదని అంటే, మన జీవితం ఎలా ఉందో అలాగే చూపిస్తుంది తప్ప, ఏమండి మన బ్రతికి ఎలా ఉందో అలాగే చూపిస్తుంది తప్ప, ఏమండి మసిపూసి మారేడుకాయ చేసినట్లుగాను, లేకపోతే మనకి మేకప్ వేసి, ఏమండి మనకి ఏమండి ఫౌండేషన్ కొట్టి,
లేకపోతే మనకి అన్ని రకాల క్రీములు వేసి ఫేస్ వాష్ చేసి నీట్గా తెల్లగా ఏమండి ఆ స్నాప్చాట్ అని ఇవన్నీ అవన్నీ చాలా రకాల యాప్స్ వచ్చేసాయి. దాన్ని ఫోటో తీసుకొని నీట్గా షో చేసుకునేటటువంటి వాళ్ళు ఉన్నారు. వాక్యం అలాంటిది కాదు. హల్లెలూయా. వాక్యము అలాంటిది కాదు. నువ్వు ఏ విధంగా ఉన్నావు ఆ విధంగానే స్పష్టమైనటువంటి ఇమేజ్ని చూపిస్తుంది. హల్లెలూయా. స్పష్టమైన ఇమేజ్ను చూపిస్తుంది. స్పష్టమైనటువంటి ఇమేజ్ చూపిస్తుంది. ఇక్కడ మనం చూసినప్పుడు మనమందరము ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వల్లే ప్రతిఫలింప చేయొచ్చు. మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాం. హల్లెలూయా. ఆ ప్రభు ఆత్మ చేత ఎవరి పోలికగా మార్చబడుతున్నాం? దేవుని పోలికగా. హల్లెలూయా. దేవుని పోలిక మన జీవితాల్లో ఉండాలి. దేవుని స్వరూపం మన జీవితాల్లో ఉండాలి. దేవుని యొక్క ప్రతిబింబం మన యొక్క జీవితాల్లో ఉండాలి. మనము ముసుగు లేని ముఖముతో మనము అద్దం ముందు మన యొక్క ప్రతిబింబం చూపించినప్పుడు అలాగే దేవుని యొక్క వాక్యము మన జీవితాల్లో ఉండాలి తప్ప లోక సంబంధమైన క్రియల వైపు కాదు, లోక సంబంధమైనటువంటి పద్ధతుల వైపు కాదు, లోక సంబంధమైన ఆచారాల వైపు కాదు, లోక సంబంధమైనటువంటి అనేక రకాలైనటువంటి పరిస్థితులు గుండా మనం ఉండకూడదు. కానీ ముసుగు లేని ముఖముతో దేవుని సన్నిధిలో మనము ఆయన మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేసేవారుగా ఉండాలి. ఆయన యొక్క పోలికగా మార్చబడడానికి మనం ప్రయత్నించాలి తప్ప లోక సంబంధమైనటువంటి క్రియలు వెంబడి మనము పరిగెత్తకూడదు. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనాన్ని కూడా తెరిచి చదువుకుందాం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక, ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి, ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. మన జీవితాలు ఎలా ఉండాలని అంటే ఒకరితో ఒకడు అబద్ధం ఆడకుండా ప్రాచీన స్వభావము దాని క్రియలతో కూడా పరిత్యజించి అంటే అర్థం ఏంటండి? పరిత్యజించి అంటే ఏంటి? విడిచిపెట్టేయటం. పరిత్యజించడం అంటే విడిచిపెట్టేయడం. విడాకుల మాట కూడా పర్యాయ పదం ఇది. విడాకులు అంటే ఇంకో వాళ్ళకి వీళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. అలాగే పరిత్యజించడం అంటే అర్థం ఏంటంటే ఇక్కడ మనం చూసినప్పుడు ఏమండి, మనం వేటిని పరిత్యజించాలి? మన యొక్క క్రియలు, మన యొక్క ప్రాచీన స్వభావం, మన యొక్క పాత క్రియలు, పాత జీవితం, వీటన్నిటినీ కూడా పరిత్యజించాలి. మన ప్రాచీన స్వభావాన్ని పరిత్యజించాలి, మన పాప జీవితాన్ని పరిత్యజించాలి, మన యొక్క దుర్నీతికరమైనటువంటి బ్రతుకును, పాప సంబంధమైన క్రియలను, పాప సంబంధమైనటువంటి జీవితాన్ని, దేవునికి విరోధకరమైనటువంటి జీవితాన్ని ఏం చేయాలి? మనం పరిత్యజించాలి. హల్లెలూయా. ప్రాచీన స్వభావాన్ని పరిత్యజించి ఏం చేయాలంటే నవీన స్వభావముతో, హల్లెలూయా, నవీన స్వభావముతో మనము ఆయన యొక్క పోలిక చొప్పున నూతన పరచబడాలి. హల్లెలూయా. దేవుని పోలిక, దేవుని స్వరూపం, దేవుని యొక్క పోలికగా మనము మలచబడడానికి నవీన స్వభావం, నూతనమైనటువంటి జీవితాలను జీవించాలి తప్ప మనకు నచ్చిన విధంగా నచ్చినట్లుగా ప్రవర్తించడానికి ఏమాత్రము కూడా దేవుడు ఇష్టపడేవాడు కాదు. అలాగే యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 1-2 వచనాలు కూడా మనం చదువుకుందాం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 1-2. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు, ఎలీషా చదువుతున్నాడు, తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించును చూడుడి, మనము దేవుని పిల్లలమే, ఈ హేతువు చేత లోకము మనల్ని ఎరగదు, ఏలయనగాది ఆయనను ఎరగలేదు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుతామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయన పోలి ఇందుమని ఎరుగుదుము. హల్లెలూయా. ఇక్కడ మనము చూసినప్పుడు ఇక్కడ దేవుని యొక్క పిల్లలముగా పిలువబడుతున్న మనం, దేవుని యొక్క జనముగా పిలువబడుతున్నటువంటి మనం, దేవుడు తన ప్రేమను మనకి ఇచ్చాడు. అంతే కదండి. దేవుని ప్రేమ లేకపోతే మనం ఇక్కడ ఉండేవారం కాదు. మన శాపములు, మన పాపములు కొట్టివేయబడవు. మన జీవితము అంతము అది మోయాల్సిందే. మన యొక్క జీవిత తదనంతరము కూడా మనకు నరకమే ప్రాప్తి. కానీ ప్రభువారు మనల్ని ప్రేమించాడు. ప్రేమించి మన శిక్షణ ఆయన మీద వేసుకున్నాడు.
మన కొరకు ఆయన గాయపరచబడ్డాడు, మన కొరకు ఆయన మరణించాడు, మన కొరకు ఆయన తన ప్రాణం నర్పించాడు. 3వ దినమున తిరిగి లేచి పునరుత్థానుడే ఆ పునరుత్థానపు శక్తి మనకిచ్చాడు. ఆ పునరుత్థానపు శక్తితో మనం పాపములను జయించిన వారమై, మన శాపమును జయించినటువంటి వారమై, ఆ యొక్క పాపపు స్థితి నుండి పునరుత్థాన బలము పొందుకొని ఆయన కొరకు జీవించే నవీన స్వభావము గల మనుషులుగా దేవుడు మనల్ని చేశాడు. హల్లెలూయా. నవీన స్వభావం గల వారిగా మనల్ని చేశాడు. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నారంటే ఆయన, ఇదిగో ఆయన ప్రత్యక్షపరచబడబోతున్నాడు. మళ్ళీ రెండవసారి ఆయన రాబోతూ ఉన్నాడు. ఆ రెండవసారి వచ్చినప్పుడు ఆయన వలె మనం ఎలా ఉండాలంట? ఆయన వలె, ఆయనను పోలి ఉందుము. ఆయన వలె ఆయనను పోలి ఉందుము. ఆయన ఏ విధంగా అయితే ఉన్నారో మనము కూడా అటువంటి నవీన స్వభావము కలిగి, ఆయన పోలిక చొప్పున, ఆయన యొక్క స్వారూప్యత కలిగినటువంటి వారమై మనం ఉండాలి అని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వాక్య భాగాలు మనం చూసినప్పుడు ఒక వాక్యానికి, లేకపోతే మనం చెప్పినట్లుగా నాణ్యానికి ఏ విధంగా అయితే ముద్ర ఉంటుందో మనకి కూడా ఒక ముద్ర దేవుడు ఉంచాడు. అది ఎవరి ముద్ర అండి? అది యేసు ప్రభు వారి యొక్క ముద్ర. హల్లెలూయా. యేసు ప్రభు వారి యొక్క ముద్ర, ఆ యొక్క యేసు ప్రభు వారి యొక్క ముద్ర మన జీవితంలో ఉంది కనుక, మనం ఆయన చేత ముద్రించబడ్డాము కనుక, మనం ఆయన పోలికగా ఉండాలి, ఆయన స్వరూపంలో ఉండాలి, ఆయన లక్షణాలు మన జీవితాల్లో ఉండాలి. మనకు నచ్చినట్లుగా వెళ్ళడం కాదు, మనకు నచ్చిన త్రోవలో వెళ్ళిపోవడం కాదు, మనకు నచ్చిన విధంగా ప్రవర్తించడం కాదు. ఆయన స్వరూపం మనలో ఉంది అని చెప్పి మనము ఎరిగి జీవించాలి. తర్వాత మనం చూసినప్పుడు ఈ యొక్క వాక్య భాగాల్లో మనం చూసినప్పుడు ఆ యొక్క గత వారం చెప్పినట్లుగా ఆ గొర్రె దేనిలో ఉంటే దానికి సంతోషం? గొర్రె తన ఒంటరి జీవితం తప్పిపోతే కాపరికి సంతోషమా? కాపరికి ఏదైనా లాభం ఉందా? కొన్ని గొర్రెకి ఏదైనా లాభం ఉందా? గొర్రెకి కూడా ప్రాణహాని అనేది ఉంది. ఎప్పుడైతే ఆ యొక్క కాపరితో ఉంటుందో గొర్రె సంరక్షణలో పెరుగుతుంది. 23వ కీర్తనకారుడు దావీదు చెప్తున్నాడు కదా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు అని చెప్పి నా తలకు నూనె అంటి ఉన్నాడు. తన యొక్క పరిస్థితి అంతటిని కూడా ఆయన చెప్తూ ఉన్నాడు కదండి. గొర్రె కాపరితో ఉన్నప్పుడు ఎంత సౌఖ్యం ఉంటుందో, ఎంత సౌఖ్యము కలిగి ఉంటుందో, అలాగే మన జీవితాలకి దేవునితో ఉంటేనే సౌలభ్యం, దేవునితో ఉంటేనే ఆశీర్వాదం, దేవునితో ఉంటేనే గొప్ప దీవెన. మనం ఒంటరిగా దేవునికి విరోధంగా ఉంటే యోహాను సువార్త 15వ అధ్యాయములో ఆయన మాట్లాడినట్లుగా, నాకు వేరుగా ఉండి మీరేమీ ఫలించలేరు అంటే ఆయన ఉద్దేశం ఏంటో తెలుసా? పూర్తిగా మీరు నాకు వేరుగా ఉండి నష్టమే చూస్తారు తప్ప లాభమో లేదు మీకు. నాకు వేరుగా ఉండి మీకు సమస్యలే తప్ప సమాధానం లేదు. నాకు వేరుగా ఉండి మీకు కన్నీరే తప్ప సంతోషం లేదు. నాకు వేరుగా ఉండి మీరు అనేక రకాలుగా దౌర్బల్యకరమైనటువంటి స్థితే తప్ప ఆశీర్వాదం లేదు అని చెప్పి సూటిగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే ఈ యొక్క నాణెము కోల్పోతే, నాణెం ఎక్కడో మట్టిలోనో లేకపోతే కనబడిన స్థలంలో దానికి ఉంటే దానికి విలువ లేదు. అలాగే ఆ యొక్క యజమానురాలు చేతిలో ఉంటే ఏదైనా ప్రయోజనం ఉంటుంది. అదేవిధంగా తప్పిపోయినటువంటి వ్యక్తి దేవుని దగ్గరికి వచ్చేటప్పుడే ఏమవుతాడండి? హల్లెలూయా. తప్పిపోయిన మానవుడు, తన యొక్క రూపాన్ని కోల్పోయినటువంటి మానవుడు మరలా దేవుని దగ్గరికి వచ్చినప్పుడే తన రూపాన్ని, హల్లెలూయా, తన రూపాన్ని పొందుకుంటాడు తప్ప ఎక్కడో దేవునికి విరోధకరంగా ఎన్ని సంవత్సరాలు తన జీవిత కాలం బ్రతికినా కూడా ప్రయోజనకరము కాదు. దేవుని దగ్గరికి రావాలి అని ఆయన ఆశపడుతూ ఉన్నాడు, దేవుని దగ్గర ఉండాలి అని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. అక్కడ కాపరికి కూడా ఆ గొర్రె దూరంగా ఉండడం వల్ల ఉపయోగం లేదు, ఆ గొర్రెకి కూడా క్షేమం కాదు. అలాగే ఈ యొక్క నాణ్యము యజమానురాలు చేతిలో లేకపోతే ఎటువంటి ఉపయోగము లేదు. అలాగే మానవుడు కూడా దేవుని చేతిలో ఉంటేనే ప్రయోజకుడు. హల్లెలూయా. దేవుని హస్తములలో ఉంటేనే ప్రయోజకుడు. కానీ దేవునికి విరోధకరమైనటువంటి బ్రతుకులు బ్రతికితే నిష్ప్రయోజనకరమైనటువంటి వారిగానే ఉంటారు. అయితే కీర్తనకారుడు 103వ కీర్తన 8వ అధ్యాయం 8వ వచనం నుంచి చూసినప్పుడు మానవుడు తప్పిపోవటము దేవుడు అయినా మానవుడిని ఇష్టపడుతూనే ఉన్నాడు తప్ప
యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించేవాడు కాడు. తన పాపములు బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ దేవుని మాటలు మనకు సెలవిస్తూ ఉన్నాయి. దీర్ఘశాంతము గల దేవుడు. తప్పిపోయిన గొర్రెను కాపరి కోపడలేదండి, కాపరి విసుక్కోలేదు. కొన్నిసార్లు ఏమండి ఆవు రంకులేసేసింది అనుకోండి, శుభ్రంగా ఎట్టుబడి తట్టు వెళ్ళిపోయింది అనుకోండి, చివరికి ఎలా ఒకలా పట్టుకున్నాం, ఏం చేస్తాడండి, కట్టి శుభ్రంగా బాధేస్తారు. మనకు ప్రాణము అలసిపోతాం కాబట్టి దాన్ని ఏమండి ఎక్కడైతే ఎవరినో పొడిచొద్దేమో భయంతో మనం ఏం చేస్తామనంటే ఇక్కడ కట్లు తెంపుకుని ఇది వెళ్ళిపోయిందని చెప్పి శుభ్రంగా కొట్టి 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 ఇంకెప్పుడు అలా చేయకుండా చేస్తాం. కానీ ఇక్కడ ఆ కాపరి మాత్రం ఏం చేస్తాడు, తన యొక్క భుజముల మీదకి ఎక్కించుకొని సంతోషంతో వచ్చి అందరినీ కూడా సంతోషింపచేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఈ యజమానురాలు కూడా తన యొక్క కోల్పోయినటువంటి నాణ్యాన్ని తీసుకొచ్చి, ఇదిగో నా యొక్క వెడ్డింగ్ రింగ్ మీద లేకపోతే ఆ హెయిర్ బ్యాండ్ మీద ఉన్నటువంటి నాణ్యము నేను కోల్పోయాను, మరలా నా చేతికి అది దక్కిందని చెప్పి తన స్నేహితులతో, తన ఇరుగు పొరుగు వారితో సంతోషముతో చెప్తూ ఉంది. అయితే దేవుని యొక్క మాట ఏమిటనంటే, తప్పిపోయిన మానవుడు దేవుని దగ్గరికి రావాలని దినమెల్లా ఆయన చేతులు చాపుతూ ఉన్నాడు. ఏ విషయంలో మనం తప్పిపోయామో, ఏ విషయంలో దేవునికి దూరస్తులం అయిపోతూ ఉన్నామో, ఏ విషయంలో దేవుని యొక్క వాక్యానికి దూరం అయిపోతూ ఉన్నామో మనల్ని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఆయన మన కొరకు చేతులు చాపుతూ ఉన్నాడు, మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు, మనల్ని ఇష్టపడుతూ ఉన్నాడు. మనం ఏ స్థితిలో ఉన్నానో కూడా ఆయన వాక్యం సెలవిస్తుంది. దయాదాక్షిణ్యము గలవాడు, దీర్ఘశాంతుడు, ఎల్లప్పుడూ కోపగించుకునేవాడు కాదు, గొడవలాడేవాడు కాదు, మన పాపములు బట్టి మన ప్రతీకారం చేయలేదు, మన దోషమును బట్టి మనకు ప్రతిఫలమే లేదు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. భూమికి ఆకాశానికి ఎంత ఉన్నతము మనకి లెక్క కట్టలేం. దేవుడు మనల్ని కూడా అంతగా ప్రేమిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మన మీద కోపపడేవాడు కాదు, మన మీద విసుక్కునేవాడు కాదు. ఆదాము చేసినటువంటి పాపం, ఆదాము ఏం చేసాడండి పాపము చేసిన తర్వాత? ఆదికాండ 3వ అధ్యాయంలో 8-9 వచనాల్లో మనం ఆ మాటలు చూస్తూ ఉన్నాం. పాపము చేసి దాక్కుంటూ ఉన్న సందర్భం అది. పాపము చేసి ఏం చేస్తున్నారు, ఆకులు కట్టుకొని వారి యొక్క మానఛేదనలను కప్పుకుంటూ ఉన్నారు, వారి సిగ్గును కప్పుకుంటూ ఉన్నారు. ఆకులతో ఎంతకాలం కప్పుకుంటాం? ఆకులు ఎండిపోయిన తర్వాత ఏమవుతాయండి? అది ఉపయోగం ఉందా? ఎంతకాలం మనం ఆకులు కప్పుకున్న ప్రయోజనము ఉండదు. అందుకని ఆ చెడిపోయిన మానవుని సైతము ఆయన ఏం చేశాడో తెలుసా? చర్మపు చొక్కాలను వారికి ఇచ్చాడంట. చర్మపు చొక్కాలు ఇవ్వడం అంటే ఏంటి? బలి ఇవ్వకుండా, జంతువుని చంపకుండా చర్మపు చొక్కాలు వస్తాయండి. చంపి చర్మము వలిచి వారికి చూసారా, మానవుడు చేసినటువంటి తప్పిదానికి ఏం చేసాడండి దేవుడు? సమాధాన బలిగా అక్కడ అర్పించి వారికి చర్మపు చొక్కాలను దేవుడి అందించాడు. అలాగే మానవులు చేసినటువంటి మన పాపముల నిమిత్తమై యేసు ప్రభువే మన కొరకు బలి అయిపోయి మన కొరకు రక్షణ వస్త్రాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. మన కొరకు ఏమి ఇచ్చాడండి ఆయన? రక్షణ వస్త్రాన్ని దేవుడు ఇచ్చి ఉన్నాడు. కాబట్టి ఆయన రక్షణ వస్త్రం మనకి అలంకారకరముగా ఉండాలి. తప్పిపోయిన మనిషి, తప్పిపోయిన మానవుడు, పాపి మారు మనస్సు పొందడం దేవునికి ఇష్టం. తప్పిపోయిన మానవుడు మరలా దేవుని దగ్గరికి రావటం దేవునికి ఇష్టం. అలాగా మనం ఒకప్పుడు తప్పిపోయిన వారమే, దేవుని తెలుసుకున్నాం. ఇంకా లోకంలో ఎంతోమంది తప్పిపోయిన వారు ఉన్నారు, వారిని కూడా ప్రభువుకు పరిచయం చేసేవారికి మనము ఉండాలి. తప్పిపోయినటువంటి మనుషులను దేవుని వైపుకు నడిపించాలి, తప్పిపోయిన మానవులను దేవుని వైపుకు నడిపించాలి. దేవుడు మనల్ని ప్రేమించిన విధంగా ప్రతి ఒక్కరిని దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. తల్ల వంచుకుందాం, మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం.